విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సార్ పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేశారు లా అండ్ ఆర్డర్స్ లో నారా తీసి తొక్కి పాడేస్తా అని చెప్పడం జరిగింది. మళ్ళీ అది ఎవరికి వర్తిస్తుంది సార్? సీఎం కా లేకుంటే హోమ్ మినిస్టర్ గారికా లేకుంటే ఆ పార్టీ నాయకులకా? అసలు ఏంటిది అంటే మనం సభలో మాట్లాడతా లా అండ్ ఆర్డర్ విషయంలో అయితే మాత్రం తేడా రావడానికి వీల్లేదు, ఇది కుదరదు, కుదిరితే మాత్రం తొక్కి నారదీస్తాను జాగ్రత్త ఇంకేదో అన్నారండి. ఆయన జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరిగింది. అది ముఖ్యమంత్రి గారికి వర్తిస్తుంటే యాక్చువల్ గా లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ చాలా మంది అనుకున్నట్టు హోం మంత్రి గారి చేతిలో లేదండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా గత చాలా కాలం చేస్తుంది, ముఖ్యమంత్రి చేతిలో ఉంచుకుంటారు లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్. అందువల్ల మరి ఆయన అంటున్నారు జనాలను ఉద్దేశించంటే అనే పని, కానీ వాళ్ళ క్యాడర్ మొత్తం ఆయన దానికి ఒక ఆర్మీ ఇన్స్పిరేషన్ సాంగ్ లాగా మ్యూజిక్ అద్ది ఇదిరా దమ్మనోడు అని చెప్పి సర్క్యులేషన్ చేసుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి అన్న మామూలు ఎవరిని వదిలేవాడు కాదు మా బాస్ ఏదో సరే వాళ్ళ ఇష్టం అండి, ఎవరు చేసుకుంటారు. ఐమ్ డోంట్ మైండ్, దట్స్ గ్రేవ్ పోయిన కమ్యూనికేషన్ కాబట్టి ఎక్కడ వస్తూ ఉంటుంది. బట్ మరి అలా ఆలోచించుకోవాలి. మన హోంమంత్రిని అవసరమైతే హోంమంత్రి తీసుకుంటానని చెప్పి ఇప్పుడు దళిత మహిళని అంటాం కాదు, కానీ ఆవిడ గట్టిగా ఫైట్ చేసే పైకి వచ్చారు. మరి ఆవిడ చేతకాని ఆవిడ కింద ప్రూవ్ అయిపోయారు. ఈ లెక్కల ప్రకారం వాళ్ళ ముఖ్యమంత్రి కూడా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ తేడా వచ్చిందంటే మరి ఆయన విజ్ఞతగా ఆలోచించుకోవాలని. ఆయన కళ్యాణ్ బాబు గారు సచే మాస్ పర్సనాలిటీ, ప్రత్యేక హోదా కోసం అమన్ దీక్ష చేస్తానన్న ఆయన, ఎంపీలని ఢిల్లీ కారంలో రాసుకోమండి ఫైట్ చేయండి అన్న ఆయన. నేను 2019 తర్వాత ఉధృతంగా ఉద్యమం చేసిన మీడియా ఎందుకు చెప్తా అంటే అలా ట్రోలింగ్ జరిగింది కాబట్టి ఉద్యమం గట్టిగా చేసాం. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని ముట్టడిచ్చాం. నేను లక్ష్మణ్ గారు మిగతా వాళ్ళకు బయట ఉండటం కాదు, 950 మంది దాదాపు అరెస్ట్ చేసినా సరే మేము వెళ్ళి గేట్ల దగ్గర వెళ్ళి ముట్టడించి అరెస్ట్ ఏదైనా చేసాం, గట్టిగా నిలబడ్డాం, ఢిల్లీలో ధర్నా చేసాం. 99% మేజర్ చూపించలేదు. కానీ నేను అడుగుతా ఉన్నాను, ఆయన తుక్కి నారదీయాల్సింది కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తుంది చూసారా, ఆ విషయాల మీద 10 లక్షల రూపాయలు యువతకి కాన్స్టిట్యూన్సీ ఇస్తారంటే యాక్చువల్ గా అది ఇచ్చినా వాళ్ళకి హోదాలో వచ్చే రాయితీలు ఇన్సెంటివ్స్ వస్తే అద్భుతంగా మా యువత ఎవరండి వాళ్ళు పాపం సినిమా ఫ్యాన్స్ ఉన్నారు, వారసత్వ రాజకీయ ఫ్యాన్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు మంచివాడు. కానీ రాష్ట్ర యువత కోసం మనం ప్రాణం పెట్టి నిలబడాలి కదా. మన కోసం యువత నిలబడినప్పుడు వాళ్ళు నిలబెట్టాలంటే ఏం చేయాలి? ప్రత్యేక హోదా వచ్చే రాయితీలు రావాలి. కొంతమంది దిక్కుమాల సంతా గుజరాత్ నుంచి బయలుదేరి అది ముస్లిం చాప్టర్ అనే నీచి నికృష్టు బయలుదేరారు గుజరాత్ నుంచి వచ్చినాడు. అప్పుడు కళ్యాణ్ గారు ఏం చేయరు, అలాంటి వాళ్ళని తప్పని చెప్పి ఈశాన్య రాష్ట్రాలకు 27 వరకు కొనసాగుతుంది. అసలు హామీ లేకపోయినా గుజరాత్ లో 100% ఎగ్జామ్ ఇచ్చారు, సిటీకి లక్షల కోట్లు తీసుకెళ్లిపోతున్నారు అని చెప్పి అక్కడ తొక్కి ఆ నార తీసి ఆ నారని ఇక్కడ అందరికి జాగ్రత్తగా చేసి ఇక్కడ ఆధారంగా ఎదగండిరా బాబు అని చెప్తే బ్రహ్మాండంగా ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, ప్రజల ఆత్మగౌరవం కోసం, భావితరాల కోసం, అలాగే రాయలసీమ ఉత్తరాంధ్రకి ₹1 నిధులు ఇవ్వకపోతే కడుపు రగులుకు పోదండి. ₹1 నిధులు ఇవ్వలేదు 10 సంవత్సరాల నుంచి. ఆ ప్యాకేజీలో 50 కోట్లు అన్ని జిల్లాలకు ఇస్తే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నిర్లిప్తంగా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు నిర్లిప్తంగా ఉండబట్టి పక్కన పెట్టారు కదా, అని కూడా నిర్లిప్తంగా ఉన్నారు. నేను వచ్చింది హామీ తీసుకుని పక్కన పడేశారు. మేము అడుగుతున్నాం దేని గురించి మాట్లాడారు? రాయలసీమ ఉత్తరాంధ్ర ₹1 నిధులు రాకపోతే దాని గురించి మాట్లాడాలి కదా. డెఫినెట్ ఇక్కడ కూడా సుగాలి ప్రీతి వచ్చే ఎన్ని కేసులు ఆయన మాట్లాడుతూ తప్పను. కానీ మినిస్ట్రీలో ఒకళ్ళు మాట్లాడుకుంటాం అనేది పక్క డిపార్ట్మెంట్ పంచాయతీ రాజ్ విషయంలో తేడా వస్తే తొక్కి నాదిస్తాను ఎవరైనా మంత్రి అంటే ఊరుకుంటారా? ఆయన కానీ ఒకటే ఆయన డిపార్ట్మెంట్ వరకు చక్కగా పనిచేస్తున్నారని నాకు పేరు ఉందండి. నో సెకండ్. కందులు దుర్గేష్ గారు మంచి పని చేస్తున్నారు, మనోహర్ గారు మంచి పని చేస్తున్నారు. అంటే మిగతా వాళ్ళు మంచి పని చేయట్లేదా? అనగానే సత్యప్రసాద్ గారు కూడా మంచి పని చేస్తున్నారు. ఆర్థిక శాఖ మంత్రి నానా తిప్పలు పడుతున్నారు. అనేక మంది అండి, నేను ఒకరిని తక్కువ కాదు, ఒకళ్ళిద్దరు లోపాలు వచ్చి ఉండొచ్చు. కానీ అసలు దారి తెప్పి ఎవరి మీద ఎవరు ఆదేశాల ప్రకారం ఇప్పుడు అదానీ గారు ఏం చెప్తే మాట్లాడతారా? ఆంధ్రప్రదేశ్ లో ఎవరన్నా వాళ్ళ ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం నేను అడుగుతున్నాను, గంగవరం పోర్టుని ఎందుకు తీసుకోవట్లేదు? రాష్ట్ర ప్రభుత్వ వాటా తొక్కి నారదీసి తీసుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నిద్రపోతున్నారు? అదానీ గారు ఒప్పందాల వల్ల 3 లక్షల కోట్లు, 1,50,000 కోట్లు, ఇది మొత్తం కలిపి అన్ని ఒప్పందాల్లో 3 లక్షల 4 లక్షల కోట్లు జనం చెప్తున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఆ లాభం చేశాను, దమ్ము ఏమంటే అవార్డు ఇవ్వడం నాకు ఎత్తిచ్చో శాలువనో బోరువనో బొకేనో తలకేదో నాకు పెట్టండి అని అడుగుతున్నారు. మరి అన్ని లక్షల కోట్లు నష్టమైనప్పుడు అదానీ గారు కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తే 1900 కోట్లు కట్టాలంట. అమెరికాలో కేసు వచ్చింది కాబట్టి అది కూడా కట్టక్కర్లేదు. క్యాన్సిల్ చేసి ఆంధ్రప్రదేశ్ జనకోకి ఇచ్చేయచ్చు కదా. 3 లక్షల కోట్లు నష్టం చేస్తున్నారు ఇవాళ. సెకి ఏంటండి? సెకి నాకు అర్థం కాదు. దుర్మార్గం అయినప్పుడు సెకి అదానీ గారితో మోడీ గారితో లేదా గవర్నమెంట్ తో తర్వాత సంగతి. ఇవాళ 1 లక్షల కోట్లు అదానీ గారు వల్ల ఇంకోళ్ళ వల్ల ఒప్పందాలు నష్టం వస్తుంటే అది ఎందుకు జరగట్లేదండి? నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఇప్పుడు బ్రో సినిమా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారి 18 ఎకరాలు అద్భుతంగా డెవలప్ చేయడానికి అది ఇచ్చారు, మొన్న ఇస్తున్నారని వచ్చింది పేపర్. సంతోషం, ఎవరికి ఇచ్చిన తప్పులేదు. వాళ్ళకి రాయితీలు ఇస్తే అక్కడ ఎన్నో వస్తాయి కదా. నేను చెప్తాను, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రాయితీలు మనకు హక్కు కదా, భిక్ష కాదు కదా. అది భిక్ష కూడా అడగట్లేదు కదా వీళ్ళు ముగ్గురు నాయకులు. వాళ్ళు ఏమవుతుందండి? బానిసత్వం అవుతుందా? ఎంతటి ఆత్మగౌరవం అండి, పోరాటతత్వం అంటే డైలాగులు వస్తుందా? మేము గట్టిగా చెప్తాం అసలు గట్టిగా పోరాడం. 2010 మీరు అడగండి. మీడియా చూపించకపోతే నేను బాధ్యుని కాదు. రెస్పెక్ట్ ఆల్ ద మీడియా, అందరు జర్నలిస్టులు ఇప్పుడే గౌరవిస్తా. పొరపాటు జరుగుతుంది. నేను ఎవరో మీడియాలో మీరు చూసారా? గత 20-30 సంవత్సరాలు ఎవరైనా చెప్పులు తీసుకుంటానా లేదా ఎవరన్నా బూతులు మాట్లాడానా?
అసభ్యంగా నా రాష్ట్ర హక్కుల కోసం నేను మాట్లాడాను. ఎవరైనా వ్యతిరేకించండి, నా తెలుగు జాతి నా ప్రాధాన్యత, మానవీయత నా ముఖ్యం. మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలని డెఫినెట్ గా నేను అంత గౌరవిస్తాను. నాకు అది మీరు చెప్పండి, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు టాపిక్ అది చెప్తున్నాను, డైవర్షన్ అయిపోతా ఉంటుంది. ఏది ఈ డైలాగుల మీద వెళ్ళిపోతాం. రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడలేదు. అదేదో ఇచ్చాడు ఫ్యాక్టరీ 2 లక్షల కోట్లు గ్రీన్ ఎనర్జీ కోసం ఆంధ్రప్రదేశ్ లో పొల్యూషన్ వస్తుంది, ఆయన మంచి పెట్టారు, 10 ఏళ్ళలో వస్తుంది, ఇతర రాష్ట్రాల్లో కూడా వస్తున్నాయి. అదే నేను అందు ఏంటంటే పరిస్థితి, అసలు ఉద్యోగాలు యువతకు రావాలి. దాంట్లో ఉద్యోగాలు ఎవరికి వస్తాయి? ఎవరు మాట్లాడితే మారాడి మిత్తల్ గారికి పరిశ్రమ అంతా. కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఎందుకు మాట్లాడలేదు? కేంద్ర ప్రభుత్వం అది కావాలి ఇది కావాలి, పాపం గవర్నర్ జీవీఎల్ నరసింహరావు గారు నాన్న కూడా చేశారు, నీళ్ళు ఇవ్వాలి, దానికి అది ఇవ్వాలి, అన్ని ఇచ్చింది కదా. ఎవరిని తొక్కి నారదీయాలి? కక్ష సాధింపు చర్యలు తీసుకుంటాం, అనైతిక చర్యలు తీసుకుంటాం. అవి నాకు తెలిసి కళ్యాణ్ బాబు గారు చేయలేదండి ఇంతవరకు. అది చెప్పించారంటారా? చేయలేదు. కానీ నా ఉద్దేశం ప్రకారం ఉత్తర భారతీయ జనతా పార్టీ, ఆదానీ గారు అండ్ ఒక పార్టీ, ఉత్తర భారత అంటే చెప్పానండి, నా దక్షిణాదాలని నల్లగాని నిగ్గురులు ఉన్నారు కదా, అది సిద్ధాంతకర్త. నా దక్షిణాలు అంటే కొంచెం నల్లగా ఉన్నారంట, నిగ్గురుల దగ్గర ఏం ఎలా ఆయన విజయ్ గారు మాట్లాడితే కేంద్రంలో ప్రధానమంత్రి గారు ఖండించారా? ఖండించలేదు. ఇంకో కథను బయలుదేరి దక్షిణాది వీళ్ళతో అమ్మాయిలు మాట్లాడకూడదు ఇక్కడ నేను అని ఒక ఉత్తర భారతీయ నాయకుడు మాట్లాడితే ఏం చేయాలని పార్లమెంట్ లో ఇంకొక ఆయన బయలుదేరి ఒక మంత్రి గారు బీజేపీ అండుకో మంత్రి గారు మాట్లాడితే దక్షిణాది వాళ్ళకి హిందీ రాదు, హిందీ రాని వాళ్ళు దేశద్రోహులు, హిందీ వాళ్ళు దుబ్బారని ఇష్టం వచ్చిన మాట్లాడితే ఒక్క మాట మాట్లాడారా? కడుపు రగులిపోతుంది. మరి ఆ పార్టీని ఏమనాలి? ఉత్తర భారతీయ జనతా పార్టీ అవుతాయి అంటే వాజ్పేయి గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ కాదు. విజయరాజ్ సింధే గారు, వాజ్పేయి గారు, అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు, జానా కృష్ణమూర్తి గారు, సికింద్ర భట్ గారు, అనేక మంది గొప్ప వాళ్ళు పెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అందులో వాజ్పేయి గారు ఏదో ఎవరికన్నా వెళ్ళిపోయి వాళ్ళందరికీ ఆదానీ గారికో వాళ్ళ తమ్ముడికో వాళ్ళ అన్నకో వాళ్ళ 100 మంది వ్యాపారస్తులకో అడ్డంగా దేశాన్ని తాకట్టు పెట్టే లక్షణం వాజ్పేయి కానీ మురళీ మనోహర్ జోషి గారు లాంటి వాళ్ళు ఉండదు. ఎట్టి పరిస్థితులు దేశాన్ని తాకట్టు పెట్టండి అండి. అందుకని నా అభిప్రాయం ప్రకారం ఇది గేమ్ ఏదైతే ఉందో ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆడిస్తుంది తప్పితే కళ్యాణ్ బాబు గారు ఇన్హెరెంట్ గా లేరు. కళ్యాణ్ బాబు సచ్ ఏ పవర్ఫుల్ పర్సనాలిటీ. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మాట్లాడారండి. నేను ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం కోసం ప్రత్యేక హోదా లేకపోతే భావితరాల భవిష్యత్తు బాగోలేదని మాట్లాడారండి. ఎంత చక్కగా ఉత్తరాది అహంకారం నశించాలని దిక్కులు పిక్కడిల్లా మాట్లాడారండి. ఐఎమ్ కమింగ్ టు యువర్ విసినిటీ, నీ దగ్గరికి వస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేయొద్దు, పాచిపోయిన లడ్డూలు అన్నారు వెంకయ్యనాయుడు గారిని ఆ మోడీ గారిని పట్టుకుని. పాచిపోయి పుచ్చిపోయి ఆయన మాట్లాడిన తర్వాత సర్వనాశనం బస్ట్ పెట్టి ఇచ్చారు కేంద్రం, ఏదైతే ఆయుధాలు ఇస్తున్నారు. అందువల్ల మై డ్యూ రెస్పెక్ట్ టు హిమ్, లాట్ ఆఫ్ రెస్పెక్ట్ దట్ కళ్యాణ్ బాబు గారు. నేను మాట్లాడిన కళ్యాణ్ బాబు గారు, నాతో మాట్లాడిన కళ్యాణ్ బాబు గారు, ఐ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్, నో సెకండ్ థాట్ ఇన్ దట్. సెంట్రల్ రిప్రజెంట్ అభ్యుదయ భావాలు కలిగిన కళ్యాణ్ బాబు గారు. చెప్తున్నానండి, ఆయన వెళ్ళి కొంతమంది మాయావతి గారు కాళ్ళు పట్టుకున్నారంటే మామూలు మొగ్గారు పెద్దవాళ్ళతో గౌరవం ఉంటుంది, దాని గురించి కాదు. వాళ్ళు ఉత్తరాది అబ్సల్యూట్ గా చెప్తున్నాను, ఆయన మారాలి, మళ్ళీ పాత కళ్యాణ్ బాబు గారు అయిపోవాలని కోరుకుంటున్నాను. దానికి ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకు ఇప్పుడు కామ్ అయిపోయారు కళ్యాణ్ గారు? ఆయన అడగాలండి. ఉత్తర భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి పదవి ఇస్తానందా, ఇంకోటి ఇస్తానందా, ఏం చేస్తానందో వారిని అడగాలి. ఆ విషయం నాకు తెలియదు. కానీ హక్కుల కోసం మాత్రం ఆయన పాత కళ్యాణ్ బాబు గారు సచ్ ఏ పవర్ఫుల్ అండ్ ఇన్స్పిరేషన్ పర్సనాలిటీగా ఆ రోజు ఏదైతే మాట్లాడారో అలాంటి కళ్యాణ్ బాబు గారు రావాలి. చూద్దాం. ఓకే.